డ్రగ్స్ దందాను ఉక్కుపాతంతో అణిచివేయాలని ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే మరొక వైపు నిఘా కళ్లు కప్పి పెడ్లర్లు మాత్రం కొత్త దారుల్లో డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నారు. వినియోగదారులకు సరుకు అందించేందుకు అనేక కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎలాగైనా సరే మాల్ కన్స్యూమర్ కి అందించేందుకు వేషాలు మార్చేస్తున్నారు. ఇప్పటివరకు రేవ్ పార్టీలు పబ్లలో దొరికే డ్రగ్స్ ఇప్పుడు ప్రైవేట్ హాస్టల్స్ వరకు వెళ్లిపోయాయి. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ తో ఈ విషయం బట్టబయలైంది. హైదరాబాద్ లో పబ్బులే డ్రగ్స్ కి అడ్డాలు, అందులో డౌటే లేదు. కాకపోతే ఇప్పుడు పబ్బులపై నిఘా ఎక్కువయిందే. సిటీ శివారులోని పార్టీలపైన పోలీసులు ఫోకస్ చేశారు. అందుకే డ్రగ్స్ వినియోగదారులు, పెడ్లర్లు మరో కొత్త అడ్డాని ప్రిపేర్ చేసుకుంటున్నారు. పీజీలు, ప్రైవేట్ హాస్టల్స్ పై పెద్దగా నిఘా ఉండదు. అందుకే అక్కడ డ్రగ్స్ దందాకు తెరలేపారు. గత వారం Cloud9 పబ్ లో జరిగిన పార్టీలో డ్రగ్స్ దొరికాయి. పార్టీలో పాల్గొన్నవారని ప్రశ్నించిన పోలీసులకు కొత్త లింక్ దొరికింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఆ లింక్ ఎస్ఆర్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఓపెన్ అయ్యింది. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 20 మందిని అదుపులోకి తీసుకుని విచారించగా ఎస్ఆర్ నగర్ హాస్టల్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాగరాజు యాదవ్ బర్త్డే సందర్భంగా గోవా నుండి డ్రగ్స్ తెప్పించి పార్టీ నిర్వహించగా ఆ కేసులో 5గురిని నిందితులుగా చేర్చారు. నాగరాజుతో పాటు గోవా నుండి డ్రగ్స్ తీసుకొచ్చిన మరో నిందితుడు నిఖిల్ ను విచారించగా లోకేష్ అని మరో పేరు బయటపడింది. దాంతో లోకేష్ గురించి వివరాలు సేకరించిన ఎక్సైజ్ అధికారులు ఎస్ఆర్ నగర్ లోని వెంకట్ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నట్టు తెలుసుకుని రైడ్ చేశారు. ఆ హాస్టల్ పై రైడ్ చేసిన ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు షాక్ అయ్యే నిజం బయటపడింది. హాస్టల్ గదిలో స్టూడెంట్స్, ఉద్యోగులుగా చేరిన 3 వ్యక్తులు డ్రగ్ పెడ్లర్స్ అని గుర్తించారు. ఎస్ఆర్ నగర్ లో ఉన్న బాయ్స్ హాస్టల్లో డ్రగ్స్, గంజాయి దొరకడం కలకలం రేపింది. వెంకట్ బాయ్స్ హాస్టల్లో ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేయగా 250 గ్రాముల గంజాయి, 115 గ్రాముల MDMA పట్టుబడింది. దీనికి సంబంధించి 3 యువకులను అరెస్టు చేసిన ఎక్సైజ్ అధికారులు గత కొన్నాళ్లుగా ఎస్ఆర్ నగర్ లోని హాస్టల్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు గుర్తించారు. వారం రోజుల క్రితం మాదాపూర్లోని Cloud9 పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ జరిగింది. 3 డ్రగ్స్ సరఫరా చేసినట్లు సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా ఎస్ఆర్ నగర్ లోని వెంకట్ హాస్టల్ పై రైడ్ చేశారు అధికారులు. హాస్టల్లో ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న మోహిత్, లోకేష్ రావు, పసుపులేటి యజ్ఞదత్తు, KM రవూఫ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ 3 స్టూడెంట్స్ అని, అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు మత్తు దందాను ఎంచుకున్నట్టు తేలింది. వీరిలో రవూఫ్ కు బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ నెగ్యంతో సంబంధాలు ఉన్నాయి. ఈ నాగరాజ్ యాదవ్ బర్త్డే వేడుకలు ఆయన నిర్వహించినాడు. ఆ బర్త్డే వేడుకల్లో దాన్ని రేవ్ పార్టీగా కన్వర్ట్ చేసి అందులో మద్యము, తర్వాత ఈ డ్రగ్స్ తీసుకురావడం జరిగింది. నితిన్ అనే వ్యక్తి నాగరాజ్ యాదవ్తోని కాంటాక్ట్లో ఉన్నాడు. అతను గోవా వెళ్ళి అక్కడి నుంచి 1 గ్రాము కొకైన్ అండ్ 2 గ్రామ్స్ MDMA ఈ పార్టీ కోసం తీసుకురావడం జరిగింది. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇంకా ఎవరితో కాంటాక్ట్ ఉన్నారని విచారణ చేసే సందర్భంలో ఆ ట్రాకింగ్లో భాగంగా ఎస్ఆర్ నగర్లో వెంకట్ బాయ్స్ హాస్టల్ అనే ఒక హాస్టల్లో 3 పర్సన్స్ను అపరెంట్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. డ్రగ్స్ దందా హాస్టల్స్ వరకు చేరడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు తప్ప హాస్టల్స్ పై పెద్దగా ఫోకస్ చేయరు పోలీసులు. ఇప్పుడు డ్రగ్స్ దందాకు కొత్త అడ్డాలుగా హాస్టల్స్ మారుతున్న విషయం తెలియడంతో ఇకపై ప్రైవేట్ హాస్టల్స్ పై నిఘా పెంచాలని నిర్ణయించుకున్నారు పోలీసులు.